ప్రకాశం జిల్లా ఒంగోలు 35వ డివిజన్ పరిధిలోని లాయర్పేట సాయిబాబా మందిరం పక్కన ఉన్న రైతు బజార్లో సబ్సిడీ ధరలకే కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రజలకు సబ్సిడీ ధరలకు నాణ్యమైన కందిపప్పు బియ్యం అందిస్తున్నామని జనార్దన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, తెలుగు మహిళా ప్రతినిధులు కుసుమకుమారి, పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, తాతా ప్రసాద్, వేమురు మాల్యాద్రి, మిర్యాల కృష్ణ, దమ్మలపాటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ నాయకులు ఎస్ఐటి రాజేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రావి శ్రీనివాసరావు, కార్యదర్శి బోనాల రామ్ గోపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లులోయే తక్కువ రేటు క్వాలిటీ ఎక్కడ నాచు
పెరుగుతున్న ధరల మీద దృష్టి పెట్టారు. దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి మన రాజధాని అమరావతిలో చర్చించారు. చర్చించి ప్రభుత్వం ద్వారా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి వివరించగానే చాలా అత్యంత బిజీలో ఉన్నప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచర్ల జనార్దన్ గారు నేను ఖచ్చితంగా వచ్చి దాన్ని ప్రారంభిస్తానండి అని తెలియజేశారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే మన గౌరవ జేసీ గారు శ్రీ గోపాలకృష్ణ రోణంకి ఐఏఎస్ గారు వారు కూడా కలిగిరి వెళ్లాల్సినా కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసి చెప్పారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ మనకి 180 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలకి దాదాపు 55 రూపాయలు ఉన్న బియ్యం స్టీమ్ రైస్ 40 రూపాయలు అక్కడ నుంచి పంపించేసారు. మా మధ్య ఇక్కడ బాబా గుడి వెనక తెలిసిన ఉంటే అట్లా కాదమ్మా, నీ సొంత ఇల్లు ఎక్కడ, నువ్వు ఉండేది అక్కడ ఇవ్వాలి. ఇది మంత్రి గారు సమీక్ష మేరకు ఈరోజు మనము ప్రజలందరికీ ఈ సరసమైన ధరల్లో కార్లో మైక్ ఉందా మంది మన కందిపప్పు అట్లాగే బియ్యం, నాణ్యమైన బియ్యం మరి రైతు బజార్లో అమ్మాలని ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు నాతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు వారు రామచంద్ర జనార్దన్ గారికి, అట్లాగే మరి మన డిఎస్ఓ గారికి, ఇతర మన శ్రీనివాస్ రైస్ మిల్లర్ అసోసియేషన్ శ్రీనివాస్ గారికి, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి వినియోగదారులు మార్కెటింగ్ శాఖ, అట్లాగే మా ఎస్టేట్ ఆఫీసర్ గారు అందరికీ స్వాగతం. ఇక్కడ మనము కందిపప్పు దేశీవాళీ వెరైటీ మరి మనము బయట మార్కెట్లో 181 రూపాయలు ఉంటే ఇక్కడ మనం 160 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మరి మిక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టీమ్డ్ రైస్, నాణ్యమైన స్టీమ్డ్ రైస్ 55 రూపాయలు 85 పైసలు బయట ఉంది. మరి ఇక్కడైతే మనం 49 రూపాయలకి అమ్ముతున్నాము. అట్లాగే స్టీమ్డ్ రైస్, రా రైస్ అంటే క్వాలిటీ రైస్, రా రైస్ మనము బయట 52 రూపాయల పైచిలకు ఉంది, కానీ ఇప్పుడు కేజీ 45 రూపాయలకి మనం అమ్ముతున్నాము. అదే మాదిరిగా కాయగూరల ధరలు కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో ఆ మేరకు ఇటీవల ఈ వెండర్స్ అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని మరి సరసమైన ధరలు అటు రైతుకి నష్టం లేకుండా, ఇటు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా సరసమైన ధరల్లో అమ్మమని చెప్పడం జరిగింది. టమాటా మీద మనకి కొంత కొరత ఉందన్న దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మదనపల్లి, పీలేరు నుంచి కూడా ఇక్కడ తెచ్చుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మండి అనే ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి రావడం జరిగింది. మరి అదే మాదిరిగా కేవలం రైతు బజార్లోనే కాకుండా మిగతా అన్ని పట్టణాలు, పర్టికులర్గా మనకి దాదాపు 89 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ మరి మిగతా నగర పంచాయతీల్లో కూడా అట్లీస్ట్ ఒక్కొక్క షాపులో ఇది అమ్మమని ఆదేశాలు జారీ చేశాము. ఇది నిరంతరంగా ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అట్లాగే నేను అసోసియేషన్ తరఫున కూడా అసోసియేషన్, కందిపప్పు అసోసియేషన్ వారు కూడా వచ్చి సార్ మేము అక్కడ కూడా ఇట్లాంటి ఒక షాపు ఏర్పాటు చేసుకుంటాం సార్ అని నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా పెట్టండి అని ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో మరి ఇంత చక్కటి అవకాశాన్ని మరి ప్రజలందరూ వినియోగించుకొని ఏమైనా విషయాలు కానీ ఉంటే మరి మేమందరం కూడా ఉంటాము. ఇది నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి స్థానిక శాసనసభ్యుల వారికి, అట్లాగే మిగతా
అధికార అనధికార యంత్రాంగం అందరికీ, మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు జేసీ గారు, గోపాలకృష్ణ గారు, అదేవిధంగా డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ గారు, మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, బ్రహ్మయ్య గారు, రాజేష్ గారు, కుసుమ్ కుమారి గారు, అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మన శ్రీనివాసరావు గారు, ఇంకా మార్కెట్ సంబంధించిన వాళ్ళందరికీ, అదేవిధంగా మిత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో 5 సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైనా కూడా ఒక పండగ కాదు, ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు. ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-19 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అదివరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి, అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు, అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా మన ఇంకో రైస్ ఏదది రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఇవి తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా, వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకు 220 రూపాయలు, అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా, ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక 4 రోజులే మనకు అయ్యింది. 4 రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు. మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు, అది కూడా అమలుపరిచే రోజులు వస్తాయి. మొన్న పెన్షన్స్ ఏ విధంగా అయితే 4,000 రూపాయల పెన్షన్స్ అన్నారో 4,000 రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు 1వ తారీఖే 47 లక్షల మందికి ఆ రోజు పెన్షన్లు అంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలకి అదివరకు 15 రోజులకి, 20వ తారీఖుకి, 15వ తారీఖుకి అట్లా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు కూడా 1వ తారీఖు అవ్వగానే అకౌంట్లో పడే విధంగా ఈరోజు తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు బాధలు తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా 330 కోట్లు 370 కోట్లకి దాన్ని తాకట్లు పెట్టి అవి కూడా డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడా కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి వెళ్ళినా కూడా అన్ని విధాలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రజల కష్టాల నుంచి తీసుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కోటి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. పెన్షన్స్ కూడా ఎవరికైతే కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో, కారు ఉందనో, లేకపోతే అనేక కారణాల చేత మనకి ఇదివరకు ఇచ్చే దాని మీద తగ్గించారో వాళ్ళవి కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో, ఎవరికైతే
ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా అవి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కరెంటు బిల్లు కూడా 9 సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది. కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆక్వా రైతులకి అదివరకు ₹1.5కి ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్ట్ అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగము ఇవన్నీ కూడా ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, దానికి మన జేసీ గారు కానీ అందరం కూడా వచ్చి ఈ లాంచ్ చేయటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే పద్ధతిలో కొంచెం మన డిఎస్ఓ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటా ఎక్కడా కూడా బయట తలాలు లేకుండా ఇది ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉండే మన వాళ్ళు కూడా ఇందాక ఒక అర్జీ ఇచ్చారు. బాత్రూమ్స్ నీళ్లు రావట్లేదని, బాత్రూమ్ సరిగ్గా లేవని ఇక్కడ ఏదైతే మార్కెట్లో షాపులు పెట్టుకున్నారో వాళ్ళు కూడా చెప్పారు. మన జేసీ గారు కూడా దాన్ని ఆల్రెడీ ఆయన నోటీస్లో ఉందని చెప్పారు. వారం రోజుల లోపల దాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మేము కూడా ఇంకా 1 నెల 2 నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా సమస్యల మీద ఏమున్నాయో ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.